ఐపీఎల్ 2024లో మరో రీవెంచ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 27వ తేదీన అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడబోతున్నాయి. సో ఈ వీకెండ్లో సాటర్డే రోజు అయితే 2 మ్యాచ్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్లో డీసీ మరి ఎంఐ జట్లు తలపడుతుంటే రెండో మ్యాచ్లో ఎల్ఎస్జీ మరి ఆర్ఆర్ జట్లు తలపడబోతున్నాయి. సో చాలా మంది సాటర్డే ఒక మ్యాచ్ అనుకుంటారు, బట్ గుర్తుపెట్టుకోండి రేపు 2 మ్యాచ్లు ఉన్నాయి. ఎనివే డీసీ మరియు ముంబై జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ అయితే రెండు టీంలకు చాలా కీలకం. ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్ టీం ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ 8వ స్థానంలో ఉన్నారు. వాళ్ళు 8 మ్యాచ్లు ఆడితే 3 మాత్రమే గెలిచారు, 5 ఓడిపోయారు. సో వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్ లో స్ట్రాంగ్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలవాలి. అదే ఢిల్లీ టీం పరిస్థితి కూడా చాలా వరకు సిమిలర్ గానే ఉంది. వాళ్ళు కూడా 9 మ్యాచెస్ లో 4 మాత్రమే గెలిచారు, 5 ఓడిపోయారు. అండ్ ప్రెసెంట్ పాయింట్స్ టేబుల్ లో డీసీ టీం 8 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నారు. సో ఈ మ్యాచ్ లో ఏ టీం అయితే ఓడిపోతుందో వాళ్ళకి సీజన్ లో 6వ పరాజయం అవుతుంది. అండ్ దాని వాళ్ళు ప్లే ఆఫ్స్ వెళ్ళాలంటే నెక్స్ట్ ఆడబోయే మ్యాచెస్ అన్ని కూడా గెలవాలని ఒత్తిడి పడుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ మ్యాచ్ లో ఓడిపోయిన టీం చాలా వరకు అస్సాం ట్రైన్ కు టికెట్ బుక్ చేసుకున్నట్టే. సో ఈ మ్యాచ్ ద్వారా వచ్చే 2 పాయింట్ల కోసం అయితే ఇరు జట్లు కూడా గట్టిగానే తలపడతాయి. మెయిన్లీ డీసీ టీం కనుక పెద్ద మ్యాచ్తో గెలిస్తే వాళ్ళకి టాప్ 4లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పైగా సీజన్ లో ప్రజెంట్ వాళ్ళ ఫామ్ కూడా బాగా పిక్ అయింది. ఫస్ట్ 5 మ్యాచ్లు ఆ టీం ఒక్కటే గెలిచారు, బట్ నెక్స్ట్ 4 మ్యాచెస్ లో చూసుకుంటే మాత్రం 3 గెలిచారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మ్యాచ్ లోకి చాలా మంచి ఫామ్ తో వస్తున్నారు. బట్ ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే మాత్రం చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఆడిన లాస్ట్ 3 మ్యాచెస్ లో 2 ఓడిపోయారు, ఒక్కటే గెలిచారు. సో ప్రజెంట్ ముంబై టీం అయితే ఇన్కన్సిస్టెన్సీతో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అయితే ఓవరాల్ గా 2 జట్ల మధ్య హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ముంబై వాళ్ళదే పైచే. మొత్తం 34 మ్యాచ్లో తలపడితే ఢిల్లీ వాళ్ళు 15 గెలిచారు, బట్ ముంబై టీం 19 మ్యాచ్లో గెలిచిందే. అలాగే చివరికి 2 జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్లో చూసుకున్న ముంబై వాళ్ళది కాస్త డామినేషన్ ఉంది. 5 మ్యాచ్లో 3 గెలిచారు, ఢిల్లీ వాళ్ళు 2 గెలిచారు. ఈవెన్ ఈ సీజన్ లో చూసుకున్న ముంబై టీం తమ ఫస్ట్ వికెట్ని ఢిల్లీ మీద కొట్టారు. సో ప్రీవియస్ 2 జట్ల మధ్య వాంకటే స్టేడియం వేదిక మనం ఒక హై స్కోరింగ్ గేమ్ చూసాం. ఆ మ్యాచ్ లో ముంబై వాళ్ళు 234 రన్స్ కొడితే ఢిల్లీ టీం ఆల్మోస్ట్ 205 రన్స్ వరకు కొట్టారు. సో ఆ మ్యాచ్ లో అయితే ఢిల్లీ టీం ముంబైకి చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చారు. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో చూసుకుని 2 జట్ల మధ్య చాలా వరకు నెక్ టు నెక్ మ్యాచెస్ జరిగాయి. సో డెఫినెట్లీ మరోసారి అయితే ప్లే ఆఫ్ దృష్టిలో చూసుకుంటే 2 జట్ల మధ్య మనం ఒక క్లోజ్ కంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్ ఆడబోయే అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఒక బ్యాటింగ్ ప్యారడైస్. ఈ ఏడాది గ్రౌండ్ లో ఇప్పటివరకు 2 మ్యాచ్లు జరిగాయి. అండ్ 2 మ్యాచ్లో చూసుకుంటే భారీ స్కోర్లు వచ్చాయి. ఇన్ఫాక్ట్ 2 మ్యాచ్లు ఆడిన 4 ఇన్నింగ్స్ కలిపి మొత్తం 909 పరుగులు వచ్చాయి. అంటే ఇన్నింగ్స్ కి యావరేజ్ గా అరౌండ్ 225 రన్స్ వచ్చాయి. సో మరోసారి అయితే డెఫినెట్లీ మనం ఈ గ్రౌండ్ లో ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ 2 టీమ్స్ లో పవర్ హిట్టర్స్ కు కొత్తలేదు కాబట్టి మరోసారి ఒక హై స్కోరింగ్ గేమ్ చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 86 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 86 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 39 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 46 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 రన్స్ గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే స్లైట్ గా చేసింగ్ చేసిన టీంలకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ ఈ గ్రౌండ్ లో ఏడాది జరిగిన 2 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలే గెలిచాయి. అలాగే గ్రౌండ్ లో లాస్ట్ 6 మ్యాచెస్ లో చూసుకున్న ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు 5 మ్యాచ్లో గెలిచాయి, చేస్ చేసిన టీంలో 1 మ్యాచ్లో మాత్రమే గెలిచిందే. సో రీసెంట్ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఈ గ్రౌండ్ లో చేస్ చేసిన టీమ్స్ కంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కే కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిన్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక 225 రన్స్ వరకు పెట్టగలిగితే మ్యాచ్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. బట్ ఎన్నో మనం లాస్ట్ మ్యాచ్ లో చూసాం, గుజరాత్ వాళ్ళు చాలా క్లోజ్ గా వచ్చేసారు. ఢిల్లీ టీం భారీ టార్గెట్ పెట్టినప్పటికీ చేజింగ్ లో గుజరాత్ టీం వాళ్ళని భయపెట్టారు. సో ఈ గ్రౌండ్ లో బిలో 200 కడితే మ్యాచ్లు గెలవడం చాలా కష్టం. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 230+ స్కోర్కి ఏం చేయాలి. లేదు డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది, చేజింగ్ అనుకూలిస్తుంది అనుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నామని మార్చేరుకోని అవసరం లేదు. ఇక ఈ గ్రౌండ్ లో అయితే డీసీ టీంకి అంత మంచి రికార్డ్ లేదు. వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ వాళ్ళ విన్ పర్సెంటేజ్ ఈ గ్రౌండ్ లో బిలో 40 ఉంది. ఇన్ఫాక్ట్ యాడ్ చూసుకున్న ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, అలాగే 2 మ్యాచ్లు కూడా చాలా క్లోజ్ గా వచ్చి మ్యాచ్ గెలిచారు. సో డీసీ టీంకి అయితే ఈ గ్రౌండ్ లో అంత మంచిగా మెమరీస్ లేవు. బట్ ఎనివే గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ముంబై టీం మీద స్లైట్ గా ఎడ్జ్ కనిపిస్తుంది. ఈ 2 జట్లు ఇప్పటివరకు గ్రౌండ్ లో 11 మ్యాచ్లో తలపడితే ఢిల్లీ వాళ్ళు 6 గెలిచారు, బట్ ముంబై టీం 5 మ్యాచ్లో మాత్రమే గెలిచిందే. సో ఈ గ్రౌండ్ లో ఓవరాల్ గా ఢిల్లీ టీం కు మంచి రికార్డ్ లేకపోయినప్పటికీ వాళ్ళకైతే ముంబై టీం మీద మంచి మెమరీస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా డీసీ టీం కనుక ఒక కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఈ మ్యాచ్ లో ముంబై టీం ఓడించి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవచ్చు. ఇక టీం విషయానికి వస్తే డీసీ టీం ఈ టోర్నమెంట్ ను స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత మెల్లగా పిక్ అయ్యారు. మెయిన్ ముందు చెప్పుకున్నట్టు లాస్ట్ 4 మ్యాచ్లో 3 గెలిచారు. సో ప్రెసెంట్ డీసీ టీం కు వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ యొక్క ఫామ్ ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అతను స్టార్టింగ్ మ్యాచెస్ లో కొంతవరకు చిన్న స్కోర్లో కొట్టినప్పటికీ ఇప్పుడు మాత్రం బాగా పికప్ అయ్యాడు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లో జీటీ టీం మీద ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో బ్యాటింగ్ లో రిషబ్ పంత్ ఫామ్ డీసీ టీం కు బిగ్గెస్ట్ పాజిటివ్. అలాగే అతనితో పాటు వాళ్ళ ఓపెనర్స్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. మెయిన్లీ జేక్ ఫ్రేజర్ తన ఆడిన 4 మ్యాచ్లో కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించాడు. అలాగే పృథ్వీ షా చూసుకున్న అభిషేక్ పరేల్ చూసుకున్న ఇప్పటివరకు బ్యాట్ తో కాస్త కూస్తో కంట్రిబ్యూట్ చేశారు. ఈవెన్ స్టబ్స్ కూడా ఏడాది బ్యాట్ తో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. మెయిన్ అతను చివరిగా ముంబైతో మ్యాచ్ ఆడినప్పుడు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా ఆడాడు. సో బ్యాటింగ్ విషయంలో డీసీ టీం పర్వాలేదు, స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్ కూడా ఫామ్ లోకి వచ్చి 1/2 సెంచరీ కొట్టాడు. బట్ వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే కొంతవరకు క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ పేస్ బౌలింగ్ లో చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు గెలిచారు కానీ పేస్ బౌలర్స్ చాలా రన్స్ ఇచ్చారు. స్పిన్నర్స్ మాత్రమే కన్సిస్టెంట్ గా ప్రతి మ్యాచ్ లో బాగా బౌలింగ్ చేస్తున్నారు. సో ఢిల్లీ టీం ముంబై లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ అనుకున్న టీంను ఓడించాలంటే వాళ్ళ బౌలర్స్ ఖచ్చితంగా కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి.
మెయిన్లీ ముంబై టీం వీక్నెస్ ఏంటంటే పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోతే వాళ్ళు ఎక్కువ రన్స్ చేయలేకపోతున్నారు. లాస్ట్ మ్యాచ్లో చూసాం, ఇనీషియల్గా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మరియు స్కై ముగ్గురు కూడా త్వరగా అవుట్ అయిపోయారు. దీంతో వాళ్ళు ఆర్ఆర్ టీం అయితే పెద్ద స్కోర్ కొట్టలేకపోయారు. అదే ఆ టీం పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకపోతే ఈజీగా 200+ స్కోర్ కొడుతున్నారు. సో డీసీ బౌలర్స్ యొక్క గేమ్ ప్లాన్ అయితే చాలా క్లియర్గా ఉంది. పవర్ ప్లేలో 2-3 ముంబై బ్యాట్స్మెన్ అవుట్ చేయాలి. అండ్ దాని వాళ్ళ స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో ఆటోమేటిక్గా గేమ్ని కంట్రోల్ చేసుకుంటారు. బట్ ఇది జరగాలంటే డీసీ బౌలర్స్ పవర్ ప్లేలో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. ఏ మాత్రం యాక్యురసీ మిస్ అయినా ముంబై పవర్ హిట్టర్స్ చెత్త కొట్టేస్తారు. మెయిన్లీ ఇషాన్ కిషన్ లాంటి బ్యాట్స్మెన్ కు ఢిల్లీ బౌలర్స్ అందరి మీద కూడా చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. సో ఢిల్లీ బౌలర్స్ అయితే ఖచ్చితంగా పవర్ ప్లేలో జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఢిల్లీ టీం ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ గులబుద్దీన్ నాయిబ్ను మిచెల్ మార్క్స్ కు రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు. సో అతనైతే మోస్ట్ లైక్లీ షెహోప్ ప్లేస్ లో ప్లేయింగ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హోప్ కి ఛాన్సెస్ ఇచ్చినప్పటికీ పెద్దగా ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. సో హోప్ తో కంపేర్ చేసుకుంటే నాయబ్ చాలా వరకు పెద్ద పవర్ హిట్టర్. అలాగే బౌలింగ్ లో కూడా తన పేస్ తో హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక అతనితో పాటు ఇషాంత్ శర్మ కూడా ఫిట్ అయితే మ్యాచ్ లో ప్లేయింగ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే డీసీ టీం మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో 2 ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఒక బ్యాట్స్మెన్ పెట్టుకుంటారు, అలాగే బౌలర్ని పెట్టుకుంటారు. సో బ్యాటింగ్ వీక్ ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ తీసుకుంటారు, లేదు బ్యాటింగ్ సక్సెస్ అయితే ఒక బౌలర్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకుంటారు. ఇక ముంబై టీం విషయానికి వస్తే ఈ సీజన్ లో చాలా వరకు ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఒక మ్యాచ్ లో సరిగ్గా ఆడితే నెక్స్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయిపోతున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే ప్రతి మ్యాచ్ లో కూడా ఫెయిల్ అవుతుంది. ఒక్క బుమ్రా మాత్రమే కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్ లో అతను కూడా కొంతవరకు రన్స్ కి వెళ్ళాడు. సో ముంబై టీం కూడా డీసీలోనే బ్యాటింగ్ విషయంలో పెద్దగా సమస్యలు లేవు. ఒక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫామ్ మాత్రమే వాళ్ళకి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. బట్ మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో నేహల్ వజీరా లాంటి యంగ్స్టర్ కూడా టీంలోకి వచ్చి 50 కొట్టాడు. బట్ ఏమో ముందు చెప్పినట్టు ముంబై టీం బ్యాటింగ్ బాగా క్లిక్ కావాలంటే వాళ్ళకి పవర్ ప్లేలో 5 స్టార్ట్ రావాలి. అలా కాకుండా వాళ్ళు పవర్ ప్లేలో 2-3 వికెట్లు కోల్పోతే ఆ తర్వాత చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో చాలా వరకు ఈ సీజన్లో ముంబై టీం తమ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చినప్పుడే మ్యాచ్లు ఎక్కువగా గెలిచారు. బట్ ఎప్పుడైతే వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రెజర్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ముందే చెప్పుకున్నాం, బుమ్రా ఒక్కడే మంచి ఫామ్ లో ఉన్నాడు. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా ఇన్కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ కాజియా చూసుకుంటే ఒక మ్యాచ్ లో బాగా వేస్తున్నాడు, అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయిపోతున్నాడు. అలాగే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో నోబంతో సర్ లాంటి బౌలర్ని కూడా తీసుకొచ్చారు. బట్ అతను కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్ చూసుకుని ఈ సీజన్ లో పెద్దగా ఎఫెక్టివ్ గా కనిపించట్లేదు. సో డెఫినెట్లీ ముంబై టీంకి అయితే వాళ్ళ బౌలింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. బట్ వాళ్ళ బ్యాట్స్మెన్ అంతా తమ పొటెన్షియల్ కు తగ్గట్టు రాణిస్తే మాత్రం వాళ్ళ మ్యాచ్లు ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ లో ముంబై టీం ఓడిపోయినప్పటికీ పెద్దగా మార్పులు చేయరు. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ బాగానే సెట్ అయింది. బట్ కలెక్టివ్ పర్ఫార్మెన్స్ రావట్లేదు. సో వాళ్ళ బ్యాట్స్మెన్ తో పాటు బౌలర్స్ కూడా మంచి కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ మ్యాచ్ లో వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. లేకపోతే డీసీ టీం వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ముంబై టీం కు షాక్ ఇచ్చినా మరి మ్యాచ్ చెరుపుకోవడం అవసరం లేదు. సో ఈ మ్యాచ్ లకైతే ఆన్ ది పేపర్ టీమ్స్ పరంగా చూసుకుంటే ముంబై వాళ్ళు కాస్త స్ట్రాంగ్ గా ఫేవరెట్స్ గా బరిలో దిగుతారు. అలాగే చాలా చోట్ల ముంబై టీమే గెలుస్తుందని చెప్పి ప్రిడిక్షన్ కూడా ఇస్తున్నారు. బట్ డీసీ టీం మాత్రం ఒక మంచి కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ మ్యాచ్ లో ముంబై టీం అప్సెట్ చేసే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి మ్యాచ్లో ఎవరు గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో ముందడుగు వేస్తారనేదే.